ఓం శ్రీ మాత్రే నమః. 477వ నామం త్రిలోచన త్రినయని అన్నాడు. 3 కన్నులు కల తల్లి అన్నాడు. 3 కన్నులు అమ్మకు సూర్యచంద్రులు అగ్ని అని 3 కళ్ళు అన్నారు. జ్ఞాన నేత్రం అంటారు. ఆ జ్ఞాన నేత్రం శివునికి 3 కన్నులు ఉన్నాయి, అమ్మకి 3 కన్నులు ఉన్నాయి. శివుడు కళ్ళు తెరిస్తే 3వ కన్ను తెరిస్తే దగ్ధమైపోతుంది అంటారు. ఏమి దగ్ధమవుతుంది? చెడు దగ్ధమవుతుంది. అలాగే అమ్మ కూడా జ్ఞాన నేత్రం, ఆ జ్ఞాన నేత్రం తెరిస్తే అజ్ఞానం నశిస్తుంది. అట్లా మనకు కూడా జ్ఞాన నేత్రం తెరుచుకుంటే అజ్ఞానం నశిస్తుంది అని చెప్తారు. ఆ జ్ఞానం కోసమే అమ్మను ఆశ్రయించాలి, అమ్మనే ఆరాధించాలి, అమ్మనే నమ్ముకోవాలి. జ్ఞానము అంటే తెలుసుకోవటం. ఆ తెలుసుకోవటం వల్ల పరిపూర్ణం కాదు, తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టాలి. అదే విజ్ఞానం అవుతుంది, అదే ప్రజ్ఞానంగా మారుతుంది. ఆ ప్రజ్ఞానమే బ్రహ్మస్వరూపం అన్నారు. ఆ జ్ఞానము అమ్మ తన బిడ్డలకు ప్రసాదిస్తుంది. ఆ జ్ఞానము మనము బిడ్డలమైన మనము అమ్మను ఆశ్రయిస్తే, అర్థిస్తే ఆ జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఆ జ్ఞానము చేత అంతటా నిండి ఉన్న ఆ తల్లిని మనం చూడగలిగిన రోజున పరమానంద స్థితిని పొందుతారు. ఎవరు అంతటా నిండి ఉన్న అంతర్యామిగా ఉన్న అమ్మను చూడగలుగుతారో వాళ్ళు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు. ఎప్పుడు చూస్తే అప్పుడే ఆనందం లభిస్తుంది. కనుక ఆ జ్ఞాన నేత్రం తెరుచుకున్న రోజున అజ్ఞానం నశించిపోతుంది. జ్ఞాన వెలుగుల్లో జ్ఞాన మార్గంలో పయనించి అమ్మ దరికి చేరుకోవచ్చు. ఆ తల్లి అనుగ్రహం, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఆ తల్లిని ఆశ్రయిస్తే అమ్మ తప్పకుండా ఆ జ్ఞాన మార్గంలో నడిపించి తన దరికి చేర్చుకుంటుంది. అటువంటి త్రినయన తల్లికి నమస్కారం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓ